హాయ్ అండి. హాయ్, మీ పేరు? సురేష్ అండి. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నా. యా చూస్తున్నాం అండి. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? యా ప్రీవియస్ సీజన్స్ తో పోల్చుకుంటే ఇది కొంచెం డల్ గా ఉంది అనిపిస్తుంది. సో ఇది సీజన్ 8 థర్డ్ వీక్ రన్ అవుతుంది. జనరల్ గా ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదు. ప్రీవియస్ టాస్కులతో వీటితో పోల్చుకుంటే నిన్న టాస్క్ కొంచెం టఫ్ అనిపించింది. బెటర్. నిన్న ఎక్స్ టాస్క్ ఎలా అనిపించింది? ఓకే ఫైన్. జనరల్ గా ఎక్స్ టాస్క్ లో ఇద్దరు టఫ్ ఫైట్స్ ఇచ్చారు అండ్ కొంచెం ఫిజికల్ కూడా అయ్యారు, కొంచెం రూల్స్ ని కూడా ఉల్లంఘించారు. బట్ అది కరెక్ట్ కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బిగ్ బాస్ లో మెయిన్ థింగ్ ఏంటంటే రూల్స్ ని ఫాలో అవ్వాలి. రూల్స్ ని ఫాలో అవుతూ క్లాన్ మెంబర్స్ టీమ్ గా ఆడుతూ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అనేది షో చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఆ రూల్ అనేది మాక్సిమం పీపుల్స్ ఎవరు పాటించట్లేదు అనిపించింది నాకైతే. ఎక్స్ టాస్క్ లో అబ్బాయిలకి మించి అమ్మాయిలు ఆడారు అని చెప్పి కనిపించింది మనకి. మీరేమంటారు? అబ్బాయిలకు మించి అమ్మాయిలు అనేది ఆడారు, నేను కాదనట్లేదు. టాస్క్ అంటే అలానే ఉంటది. ఎవరి టీం ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం తప్పు కాదు. దెర్ ఇస్ నో జెండర్ డిఫరెన్స్. లైక్ అంటే మేల్ ఫీమేల్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. బిగ్ బాస్ లో టఫ్ ఫైట్స్ ఇచ్చారు ఇద్దరు టీమ్స్. బట్ అందులో నాకు నచ్చలేదు ఏంటంటే ప్రేరణ లెగ్స్ తో హిట్ చేయడం గానీ ఇవైతే నాకు నచ్చలేదు. ఇప్పుడు అబ్బాయి ఉన్నారు కదా, ఆయన చీఫ్ అయినప్పుడు చాలా స్ట్రాంగ్ అనిపించారు కదా. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది టాస్క్ లో చూస్తే? అబ్బాయి అసలు నాకు తెలిసి అయితే ఆ ఉన్న కంటెస్టెంట్ లో హీఈస్ ద వరస్ట్ పర్సన్ నా ఎక్స్పీరియన్స్ లో. ఎందుకంటే ఆయనకు ఒక క్లాన్ చీఫ్ మెంబర్ గా ఛాన్స్ వచ్చినప్పుడు హీ నీడ్ టు యూటిలైజ్. ఆయన యూటిలైజ్ చేసుకోవాలి. అతను యూటిలైజ్ చేసుకోలేదు. కొంచెం ఓవర్ యాక్షన్ గా అతనంతటా అతనే సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. అండ్ ఈ వీక్ లో పెద్ద టాస్క్ లో కూడా ఏం ఆడలేదు అనిపించింది నాకైతే. అండ్ బిగ్ బాస్ రూల్స్ ని మొత్తం ఆపోజిట్ గా మాట్లాడడం కానీ అవైతే చాలా నచ్చలేదు. ఓకే, ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది? స్ట్రాంగ్ అంటే ఇది థర్డ్ వీక్ కాబట్టి మనం 100% ఈ పర్సన్ స్ట్రాంగ్ అని మనం అయితే చెప్పలేము. బట్ జనరల్ గా అందరు బాగానే ఆడుతున్నారు. చూద్దాం ముందు. ఎవరు జెన్యూన్ అనిపిస్తుంది? జెన్యూన్ అంటే ఇది థర్డ్ వీక్ కాబట్టి అంత 100% జెన్యూన్ అని మనం అందరం చెప్పట్లేదు. బట్ కొంతమంది ఉన్నారు. ఇక లైక్ విష్ణుప్రియ కావచ్చు, నిఖిల్ కావచ్చు. హైలైట్ ఏంటంటే పృథ్వీ ఫిజికల్ గా అవుతున్నాడు కానీ హీఈస్ ద జెన్యూన్ పర్సన్ పృథ్వీ. ఓకే, ఎవరు విష్ణుప్రియ ఎలా ఆడింది నిన్న? ఏమైనా కన్నింగ్ అనిపించిందా విష్ణుప్రియ? కన్నింగ్ ఏం లేదు. విన్ అయిన తర్వాత ఎవరైనా ఎంజాయ్మెంట్ చేస్తారు. అది ఎంజాయ్మెంట్ చేసిన దానికి కన్నింగ్ అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైనా విన్ అయితే ఎంజాయ్ చేస్తారు కదా. ఆ ఎంజాయ్ చేసిన తప్పేముంది? ఇప్పుడు టఫ్ ఫైట్స్ సేమ్ టీమ్స్ ఇచ్చుకున్నప్పుడు ఆపోజిట్ టీం వాళ్ళు గెలిచారు అంటే అది ఆ ఎంజాయ్మెంట్ మనకు ఉంటది కదా. అక్కడ వాళ్ళు కొట్టుకున్నారు, ఎగ్స్ అన్ని పలగొట్టేసే అంటే ఆ బౌల్ లో లేకుండా తీసేశారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. అయినా వాళ్ళ దగ్గర 260 ఎగ్స్ వాళ్ళు కాపాడుకున్నారు, ఆక్యుపై చేసుకున్నారు అంటే దే ఆర్ గ్రేట్. ఎంజాయ్ చేయడంలో తప్పేముంది? తప్పు లేదు.